శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ స్వాగతము. మీరు నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నీలమ్మ తల్లి అమ్మవారి దేవస్థానం వద్ద ఈరోజు ఆషాఢ పౌర్ణమి సందర్భంగా అమ్మవారిని కాయగూరల అలంకరణలో అమ్మవారు ప్రజలందరికీ దర్శన భాగ్యం కలిగింది. అందువల్ల భక్తులందరూ విచ్చేసి వేలాది మందిలో భక్తులందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అమ్మవారి కృపకు పాత్రులు అయ్యారు పబ్లిక్. అదే కాకుండా ప్రతి లక్షవారం కూడా అన్నదానం 101 మందికి ప్రతి లక్షవారం కూడా అన్నదానం కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కొత్త ట్రస్ట్ బోర్డు సభ్యులందరూ కొత్త ట్రస్ట్ బోర్డు ఏర్పడిన తర్వాత అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీ నీలమ్మ తల్లి భక్త సేవా సంఘం వాళ్ళు కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. అంతేవిధంగా భక్తులు కూడా అన్నదానంకి తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. జై నీలమ్మ తల్లి. అల్లిపురం నీలమ్మ వేప చెట్టు అమ్మవారి దేవస్థానంలో ఆషాఢ శుద్ధ పౌర్ణమి సందర్భంగా అస్సాం గార్డెన్స్లో వెలిసిన నీలమ్మ వేప చెట్టు అమ్మవారు బుధవారము శాకాంబరిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి తెల్లవారుజాము నుంచి ఆలయ అర్చకులు జోగారావు శర్మ గారు ఆధ్వర్యంలో విశేష పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అమ్మవారిని ఆలయాన్ని ఆకుకూరలు, కూరగాయలు, పనస, పైనాపిల్, మామిడి పండ్లతో విశేషంగా అలంకరించారు. అమ్మవారిని దర్శించుకున్నందుకు భక్తులు బారులు తీరారు. అమ్మవారి ప్రత్యేకంగా ప్రసాదంగా భక్తులకు అందజేశారు. ఈ దేవాలయానికి నూతన కమిటీ సభ్యులు వచ్చిన తర్వాత అలాగే కొత్త చైర్మన్ గారు అట్టాడ అప్పల్ రాజు గారు ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. ప్రతి గురువారం కూడా ఇక్కడ మధ్యాహ్నం 12 గంటల నుంచి సుమారుగా 100 మంది భక్తులకు అన్నప్రసాదం కార్యక్రమం పంపిణీ చేయాలని అనుకున్నారు. అదైతే వెంటనే అమలైతే చేశారు. మరి ఇక్కడ ప్రతి గురువారం కూడా ప్రత్యేకించి మహా అన్న సమరాధన కార్యక్రమం అయితే జరుగుతుంది. నీలమ్మ వేప చెట్టు అమ్మవారి దేవస్థానానికి కొత్తగా చైర్మన్గా నియమితమైన అట్టాడ అప్పలరాజు గారికి నా తరపు నుంచి ప్రత్యేకమైన శుభాకాంక్షలు అలాగే అభినందనలు.
ఇంతవరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదములు.